పాపయ్య, వీరంభట్లయ్య అనేవారు. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన పిలుచుకొని రన్నన్నాడంట మున్సబ్. అంటూనేప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి, ఇచ్చే సందర్భం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు, ఆ ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సబ్ స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సబ్కు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి కోడేరమ్మను మట్టి బొమ్మను చేయించి గ్రామం నడివీధిలో పెట్టినారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. గ్రామస్తులు ఈ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేదే స్వామి గమనించి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగి పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెకుమికిరాళ్ళు వెలిగించుకునేవి, ఆ చెకుమికిరాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తాడు కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సబ్ దగ్గర ఆ చెకుమికిరాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకొని కొంచెం నింపుకోవాల్సి వస్తే మరి నా దగ్గర వాళ్ళు వచ్చిపోయి వచ్చినట్టున్నాను, మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తూ ఉన్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టున్నారు, మూగజీవాలను కూడా జంతువులికి పెట్టినారు ఇంత వైభవంగా, మీరు ఆమెకు జాతర చేస్తున్నప్పుడు కొంచెం ఇప్పటికి తెచ్చి పెట్టదా, చుట్ట వెలిగించుకోనున్నాడంట స్వామి మున్సబ్తో. గ్రామ మున్సబునైనా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా, గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటానా, ఆబట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సబ్ కందిమల్లారెడ్డి. అప్పుడు స్వామి కోపోద్రికుడై, అమ్మ పోలేరి, మరి మున్సబ్కు ఈ గ్రామస్తులకు నా చందా ఇవ్వనిదే నీ జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా చుట్ట వెలిగించుకొని మున్సబ్కు నేనెవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల గలగల శబ్దం చేసుకుంటూ గజ్జెల సవ్వడితో గల్లు గల్లున భయంకర శక్తి స్వరూపిణిగా నిప్పుల వైరాల మూకుడు తీసుకొని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి ఆవాహనమై అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామివారికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనపడుతుంది, వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట. ఈ రూపంలో వస్తున్నావమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయభ్రాంతులు అవుతారు, భయపడతారమ్మా, బాలికా రూపంలో ప్రత్యక్షంగా అంటే స్వామి. అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుందంట. అప్పుడు వచ్చిన అమ్మవారు మరి దేవతా రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణియే. అమ్మవారిని శక్తి చాలా గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి శరణ వేడుకున్నారంట. మహానుభావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టినామంటే ఆయన, ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను, కొంతకాలానికి నేను సజీవ సమాధి నిష్ఠహిస్తాను, అజీవ సమాధి నిష్ఠహించిన తర్వాత నా జీవ సమాధనో నివాస గృహమనో రచ్చబండనో భక్తాదులు దర్శనానికి వచ్చేటువంటి కాలం వస్తుంది నాయన, వచ్చేటువంటి వాళ్ళలో అమాయకులు ఉండవచ్చు, ఇలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే వంశం కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధి లేకుండా పోగాక అని చెప్పించినారు. ఆ వంశం కందిమల్లారెడ్డి గారు వంశీకులంతా ఆనాటితోనే గతించిపోయినారు, వాళ్ళ వంశీకులు ఎవరు లేరు. అప్పుడు ఏం స్వామి, మరి నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావే అంటే, భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి గ్రామం చుట్టూ 12 పట్టణం అవుతుంది నాయన, నవరత్న మండపాలతో రెండవ వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన. భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి గ్రామం ఈనాడు మరి మీరు ఈ విధంగా ఉన్నారంటే, మీకు జన్మించే వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా కాలక్రమేణా మరి వాళ్ళే విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే గతించిపోతుందన్నారంట స్వామి. ఇక వాళ్ళతోనే సమాప్తి. అప్పుడు అమ్మవారి చెప్పినట్టు, అమ్మ పోలేరి, నువ్వు ఎక్కడున్నా జంతువులు పొంగళ్ళు జరగాలని, ఈ రక్తపాతాలు అనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల
పర్లాంగు దూరంలో చెట్లో ఐక్యమైపోమ్మ, అక్కడేని పొంగళ్ళు నీ ఆగభోగాలు జరుపుకోమంటూనే స్వామి. అప్పుడు అమ్మవారి చెట్లు ఐక్యమైన గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. అదే మన బద్వేలు పోతారులో చెప్పడం ఏమిటంటే, స్వామి ఆనాడు ఆయన ప్రతిష్ఠించినటువంటి శాలీగ్రాముల విగ్రహాలను కింద ఉండింది గర్భాలయం. నేను కథకుణ్ణి కాదు, ఈ ఆలయ అర్చకుణ్ణి. అయితే ఆ గర్భాలయాన్ని తొలగించి విస్తీర్ణం తక్కువ ఉన్నందువల్ల ఇప్పుడు ఆలయ నిర్మాణం పైన జరిపించినారు. కావున మీరు కూడా మీ ధర్మపత్ని సమేతస్య మీ స్వకుటుంబస్య గోత్రస్య స్వామివారికి ధూపదైవ నైవేద్యములకు స్వామివారి ప్రథమ వార్షికోత్సవం పైన జూన్ 14వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం జరిపించినారు, ప్రథమ వార్షికోత్సవం జరిపించినారు. మీరు కూడా ధూపదీప నైవేద్యాలకు ఎవరికి తోచిన వరకు వాళ్ళు స్వామివారికి హుండీలో సమర్పించుకోండి అంతే.